ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. ఇప్పుడు టూరిజం శాఖ హోటళ్లను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. రాష్ట్రంలో కొత్త సంపద సృష్టించకుండా భవిష్యత్ తరాలకు చెందాల్సిన విలువైన ఆస్తులను ఒక్కొక్కటిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆస్తులను కాపాడుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులకు ఆస్తులు పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ఇసుక మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నారు, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ దోచుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే విలువైన ఆస్తులను ఊరు పేరు లేని కంపెనీలకు కట్టబెట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. ఇప్పుడు పర్యాటక శాఖ హోటళ్లను అనుబంధ ఆస్తులను ఒక్కటి మిగిల్చకుండా ప్రైవేటుకి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతోనే గిరిజన ప్రాంతాలైన అరకులోని హరిత హోటళ్లను కూడా ప్రైవేటుకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉన్న వేల కోట్ల విలువ చేసే 22 హరిత హోటళ్లను ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనను పిలిచారు. బిడ్లు సమర్పించే గడువు నవంబర్ 7తోనే ముగిసింది. ఇప్పుడు బిడ్లు తెరిచి టెక్నికల్ అంశాలను లెక్కవేస్తున్నారు. ఈ హోటళ్లను 6 క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ హోటళ్ల మార్కెట్ విలువ సుమారు 10,000 కోట్లు. ఇంత విలువైన ఆస్తులను 50-60 సంవత్సరాలు లీజుకి ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాల సాయంతో రెన్యువల్ చేసుకుని ఇక శాశ్వతంగా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించినట్లు అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ హోటళ్లు, వాటర్ ఫ్లీట్, ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో 1300 మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్స్, కన్సల్టెంట్, డైలీ వేజ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. హోటళ్లలో రెగ్యులర్ ఉద్యోగులు DVM మేనేజర్లుగా ఉన్నారు. వీరందరినీ ప్రైవేట్ సంస్థలే తీసుకోవాలి. జీతాలు, ఉద్యోగ భద్రతలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి కొనసాగించాలి. ప్రతి 2 నెలలకు పనితీరు అంచనా వేయాలి. సంతృప్తికరంగా లేకపోతే APTDC ప్రైవేట్ సంస్థ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఉద్యోగ భద్రత లేనట్టే. అలాగే రెగ్యులర్ DVM ఉద్యోగులు ప్రైవేట్ కింద పనిచేస్తారా, వారి జీతాలు ఎవరిస్తారు అనే వాటిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రైవేట్ కింద పనిచేయాల్సింది వస్తే DVM కార్యాలయాలు, CRO కార్యాలయాలు మూతపడవచ్చు. అక్కడి ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హోటల్లో ప్రైవేటుకు వెళ్తే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని DVM కార్యాలయాలు మూసేయాల్సి వస్తుంది. గతంలో APTDC హోటళ్ల అభివృద్ధికి ప్లాన్ చేశారు. 100 కోట్ల ఆధునీకరణ చేశారు. విజయవాడ బైరం పార్క్ హోటళ్లు ఆదాయం చూపి స్టేట్ బ్యాంక్ నుంచి 150 కోట్ల రుణం తీసుకున్నారు. 100 కోట్లతో పనులు పూర్తయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక లాభాల్లో ఉన్న అభివృద్ధి చేసిన హోటళ్లను ప్రైవేటుకు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రిషికొండ భవనాలను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. దానితో పాటు మరో 9 ఎకరాల్లో ఉన్న భూమిని కూడా లీజుకిస్తున్నారు. ఇదంతా పర్యావరణానికి నష్టం చేకూర్చడం కాదా అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే ఇక ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇదంతా అభివృద్ధి కోసమే అని కూటమి ప్రభుత్వం చాలా తేలికగా చెబుతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో.